హలో ఆల్, వెల్కమ్ టు ఈషు కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. ఊతప్పం అండి. చిన్న చిన్నవి ఈ విధంగా వేసుకొని కనుక తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. అదేవిధంగా కూరగాయలు కూడా కొంతమంది పిల్లలు తినరు కదా. ఈ విధంగా కనుక చేసి పెడితే వాళ్ళకి సరిపడా పోషకాలు అన్నీ అందుతాయండి. కొంచెం ఇడ్లీ బ్యాటర్ తీసుకొని మీ దగ్గర దోసపిండి ఉన్నా నో ప్రాబ్లం వేసుకోవచ్చు. క్యారెట్ తురుము, ఫైన్లీ చాప్ చేసిన పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు, ఈ విధంగా చాప్ చేసుకున్న కరివేపాకు వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు. ఉల్లిపాయలు కూడా కొంతమంది తినరండి, కానీ ఈ విధంగా చేసి పెడితే ఖచ్చితంగా తింటారండి. ఈ విధంగా మొత్తం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, కొంచెం పసుపు, పావు స్పూన్ పసుపు వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలి ఆ పిండికి పట్టేలాగా. ఆ తర్వాత 1 స్పూను జీలకర్ర వేసి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత క్యాస్ట్ ఐరన్ దోశ తవా తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్తో గ్రీస్ చేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 1 by 1 చిన్న చిన్నవిగా వేసుకొని ఒకేసారి 3 వేసేసుకోవచ్చండి. నాది పెద్ద పెనము, సో అందుకే నేను 3 వేసేసాను. మీ దగ్గర మూత ఉంటే మూత పెట్టుకోవచ్చు, లేకపోతే మీడియంలో పెట్టేసుకొని ఇవి కుక్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత కొంచెం కుక్ అయ్యాక వెంటనే టర్న్ చేయక కొంచెం ఆయిల్ వేసి వాటిపైన ఊతప్పాల పైన ఇట్లా నీట్గా కొంచెం కుక్ అయిన తర్వాత నిదానంగా రెండో వైపు తిప్పుకోండి. రెండో వైపు కూడా అదిగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. నాకైతే ఒక 5 మినిట్స్ పట్టింది, మీడియంలో పెట్టా కాబట్టి. ఓకే, నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్